హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను నేను చేసే డైలీ వంటలు, క్యారేజ్ పెట్టుకోవడం ఇలాంటివే ఉంటాయండి నా వీడియోస్ అయితే. నేను టెంపుల్కి వెళ్ళడం, నా నా డైలీ ఏం చేస్తే అది నేనేం చేస్తే అది ఉంటుంది. ఈ నిమ్మకాయలు ఏంటంటే అమ్మ వచ్చినప్పుడు ఊరికే పచ్చికాయలు కట్టింది, అవి ఎండిపోయినాయి. నేనైతే ఈరోజు తీయాలి. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. నేను సాయంత్రం వర్షం, చాలా పెద్ద వర్షం పడింది. చాలా అంటే చాలా పెద్దదేం కాదులే, మామూలుగా పడింది. అంటే నేను బాల్కనీలో నుంచి ఊరికే వీడియో తీసానులేండి. నాకు అలా వర్షం అలా వీడియోలు తీస్తూ ఉంటా. ఇలా ఉన్నప్పుడు నాకు వీడియో తీయాలనిపించింది, తీస్తూ ఉంటా. ఖాళీగా ఉంటే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను నేను. సరే, ఈ వీడియో అయితే భలే ఉంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో అయితే. వర్షం అయితే ఫుల్గా పడిపోయింది, ఇంకా అయిపోయింది వర్షం గురించి. ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచాను. ఈరోజు మార్నింగ్ లేచి బెండకాయలు అయితే నైటే కడిగి పెట్టి క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా. వాటర్ అంతా పోవాలి కదండి, కట్ చేసేటప్పుడు వాటర్ ఉంటే మాత్రం బాగుండదు. ఇదంతా వేస్ట్ పడేసా, చాలా వేస్ట్ అయిపోయాయి. ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేస్తున్నా. తాలింపు వేసేసి నేను చాలా లేటుగా లేచా ఈరోజు అయితే. 8 అలా మెలకు వచ్చింది, వెంటనే లేచి తొందరగా కట్ చేసేసుకొని వీడియో తీశాను. అలా ఏదో అలా తీశానులేండి. చూడండి, చాలా బాగా వచ్చింది వీడియో అయితే. నాకు కొంచెం టైం ఉన్నా కూడా నేను వీడియోలు అయితే మంచిగానే పెడదాం అనుకుంటున్నా. చాలా బాగానే వస్తున్నాయి అనుకుంటున్నా నేనైతే. నాకు కొంచెం టైం ఉన్నా ఎడిట్ చేసుకోవటం నా పని నాకు సరిపోతుందండి. నేను ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా కుదరట్లేదు అస్సలు. నేను నా ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేయడానికి కుదరక అసలు ఫోన్ కూడా చెయ్యట్లేదు. చాలా తక్కువ అయింది. మూత పెట్టేస్తే ఇది కొంచెం చాలా తక్కువ అయిపోయింది. అందుకే ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాలి ఒక్కొక్కసారి, మర్చిపోతున్నా అసలు. అంటే నాకు టైం తెలియట్లేదు. ఈ ఆఫీసు, వంటలు ఇదే సరిపోతుంది. మళ్ళీ పొద్దున్న నుంచి చెల్లి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఎక్కువసేపు అలా సరిపోతూ ఉంది. నేను కొంచెం టైం ఉన్నా చెల్లి వాళ్ళతో కూడా ఉండాలనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకో కొంచెం చెల్లి వాళ్ళిద్దరిని దగ్గర చేశారు. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. చిన్నప్పుడు మేము ఎలా ఉన్నామో మళ్ళీ ఉండలేము కదా, ఒక చోట అనుకున్నాంలే, కానీ దేవుడు కొంచెం దగ్గర చేశారు చెల్లిని. నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. చెల్లి వాళ్ళకు కూడా అలా అనిపిస్తుంది. నాకు తమ్ముళ్ళు అన్నలు లేరని చాలా ఫీల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు కొంచెం, కానీ ఇది చాలా బాగుంది. మా ముగ్గురిని దగ్గర చేశారు దేవుడు, అది చాలా అనిపిస్తుంది. నేనైతే డైలీ ఇది వేపాకు పొడి 1 ఇయర్ నుంచి దాచిపెట్టుకొని తింటా ఉన్నా నేను. ఎందుకు పని చేసిద్దంటే ఇది మొత్తము మనము ట్యాబ్లెట్లు అవి కూడా అవసరం, ఏ ట్యాబ్లెట్లు అవసరం లేదు. ఇలా రోజు మార్నింగ్ ఒక ఉండ చేసుకొని, ఇదిగా ఇలా ఉండ చేసేసుకొని మింగామంటే అసలు ముందు రోజు తిన్న ఫుడ్ ఏదన్నా అరగలేదు అనుకుంటే మనకు బాగా ఫ్రీగా అరిగిపోయిద్ది. ఏ ట్యాబ్లెట్లు అవసరం లేదని చెప్పేది ఇందుకే. ఇదైతే నేను రోజు డైలీ తింటున్నా. ఇంతకుముందు తింటున్నా, మధ్యలో ఆపేసా. కానీ మళ్ళీ కొంచెం అనీజీగా అనిపిస్తుందని చెప్పి ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేసా. ఒక 3-4 డేస్ నుంచి చాలా బాగుంది ఇది. నాకు ఇదైతే వేగుతుంది. ఆయిల్ సరిపోతుంది, ఇందాక బంక వచ్చేసింది. కొంచెం ఆయిల్ వేసేసరికి మళ్ళీ బాగుంటుంది. ఇప్పుడేం లేదు, బాగుంది, బాగా వేగుతుంది. ఇంకో 5 మినిట్స్ అట్లా నుంచి తీసేస్తాం. కారం చాలా తక్కువ వేసుకున్నాం. నాన్ వెజ్లో తప్పితే వీటిల్లో అన్నిట్లో చాలా తక్కువ వేస్తా కారం. ఫ్రైల్లో కానీ కర్రీస్లో కానీ చాలా తక్కువ.
నాన్ వెజ్లో అయితే ఫుల్ వేస్తాను, ఫుల్ పడింది కారం. అయిపోయింది, 2 మినిట్స్ ఉంచేసి ఆపేస్తే అయిపోతుంది. ఇది అయిపోయిన వెంటనే దోశ పోయాలి. రైస్ కూడా పెట్టేసా ఇప్పుడే. దోశ పిండిలు దోశ పోయాలి. కొంచెం దోశ పిండి ఉంది, ఇప్పుడు పోయాలి. ఇది అయిపోయింది ఇంకా ఆపేసి దోశ పోసేస్తే అయిపోయింది. ఇప్పుడైతే దోశ పోయడానికి ఉల్లిపాయ అయితే ఇట్లా రుద్దితే చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది, బాగా లేసి వస్తుంది కూడా దోశ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కూడా. ఉల్లిపాయ తగలంగానే పెనంకి ఆ టేస్ట్ అంతా ఆ దోశకు అంటుకుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. నేనైతే రోజు డైలీ ఇలానే చేస్తాను. ఇప్పుడు దోశ పోసినా కూడా ఉల్లిపాయ అయితే కొంచెం అట్లా దిద్ది పోస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది ఇక్కడైతే. దోశకి మెదుపు సరిపోయిందా లేదా అని చెప్పడానికి, దోశ పిండికి మెదుపు సరిపోయిందా లేదా అని చెప్పడానికి ఇదిగో ఈ రంధ్రాలు పడతాయి చూడండి. ఆ రంధ్రాలు పడి ఆయిల్ పడిందనుకో దాంట్లో, ఆ రంధ్రాలలో చాలా టేస్ట్ ఉంటుందండి. అలా వస్తేనే మెదుపు సరిపోయినట్టు. చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఇలా వచ్చిన దోశలు చాలా టేస్ట్ చాలా ఇష్టము. చాలా టేస్ట్ అంటున్నా, చాలా ఇష్టము. చాలా టేస్ట్ ఉంటాయి కూడా, చాలా బాగుంటాయి. నాకైతే అదే ఇష్టము. నేనైతే క్యారేజ్ రెడీ చేసుకుంటున్నా ఇప్పుడే. మళ్ళీ హడావిడి అయిపోతుంది, టైం అవుతుంటే నాకు భయం, ఇంకా ఎప్పుడైద్దా ఏందా అని. అన్ని పనులన్నీ చూసుకొని ఇదిగో పూజ అయిపోయింది. క్యారేజ్ బాక్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడే. టైం అవుతుంటే టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మార్నింగ్ ఇంతే కదా ఎవరికైనా కూడా. బయటికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి అయితే అంతే ఉంటుంది. అన్నీ సర్ది పెట్టుకున్నా, కానీ కెమెరాకు చూపిస్తున్నా ఇలా సర్దుకున్నానని చెప్పి. ఇది గోంగూర పచ్చడి అలా చేసుకున్న నా బాక్స్ అయితే. కివి ఒకటి రోజుకొకటి పెట్టుకుంటున్నా, కొంచెం అనీజీగా ఉంటుంది జర్నీలో, అందుకని చెప్పి అది పెట్టుకుంటున్నా. ఒకవేళ అవసరం అయిద్దేమో అని చెప్పి అలా చేస్తున్నా ఈ మధ్య. ఇంకా క్యారేజ్ పని అయితే అయిపోయింది, ఇంకా బయలుదేరాలి బస్ స్టాండ్కి. ఎప్పుడు బస్సులు ఉంటాయిలే కానీ ఇంకా తొందరగా వెళ్ళాలి కదా అని చెప్పి టయానికి అక్కడ ఉండాలి కదా, ఆఫీస్ టయానికి. నాప్కిన్ కూడా పెట్టేసుకున్నా. సరే, నా క్యారేజ్ పని అయితే అయిపోయిందండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నా. బ్యాగ్ అయితే కొత్తది కొన్నాను ఈ మధ్య, క్యారేజ్ బ్యాగ్. నేను ఊరికే చూపిస్తున్నానులేండి, నాకే నవ్వు వస్తుంది ఇది చూసుకుంటే. ఇలా నా పని అంతా అయిపోయి బస్సులో ఎక్కాను, ఇంకా ఆఫీస్కి వెళ్తున్నా. బాయ్ అండి అందరికీ. సబ్స్క్రైబ్ ప్లీజ్, కామెంట్